హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లత. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఛానల్ పేరు లత వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు ఓలిగలు ట్రై చేశాము. మీకు కూడా నచ్చితే చేయండి. ఈరోజు మేము పేపర్ ఓలిగలు చేశాము. మీకు కూడా నచ్చితే చూసి మీరు కూడా ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ కందిపప్పు వేసి బాగా 2 సార్లు కడుక్కొని దాన్ని పక్కన పెట్టేయాలి. పొయ్యి మీద బాండిల్ పెట్టి అందులో వేడి నీళ్ళు బాగా మరగనివ్వాలి. ఆ మరిగిన వేడి నీళ్ళల్లో కందిపప్పు వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి పేని రవ్వ, మీరు ఏమంటారో అండి, కొన్ని చోట్ల ఓలిగల రవ్వ అని కూడా అంటారు, అనంతపురం వాళ్ళలాగా. అందులో కొంచెం పసుపు, నెయ్యి వేయాలి. బాగా మిక్స్ చేయాలా. బాగా మిక్స్ చేశాక కొన్ని వాటర్ తీసుకొని అందులో వేసి బాగా కలిపెట్టాలా. కలిపినాక మెత్తగా పిసకాలా. తగినంత నీళ్ళు యాడ్ చేసుకుంటూ బాగా పిసకాల. పిసికి కొద్దిసేపు అట్లే పక్కన పెట్టేయాల. అది బాగా నానుతుంది. ఇప్పుడు గ్రైండర్లో కందిపప్పు, బెల్లం 2 కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు గ్రైండర్ అని తిరుగుతుంది. తిరుగుతూనే ఉంది కదా. అది బాగా మెత్తగా గంధంలాగా అయ్యే వరకు తిరిగింది. ఇప్పుడు పొయ్యి వెలిగించి పిండి బాగా పిసికాక మెత్తగా అయింది. మెత్తగా అయిన తర్వాత పూర్ణంని బాగా ఉండలు చేసి పక్కన పెట్టుకుంటున్నా. ఒక్కోటి బాగా రౌండ్గా చేసి ప్లేట్లో అన్నీ లైన్గా పెట్టుకోవాలి. అయిపోయింది పూర్ణము. ఇప్పుడు ఒక అరిటాకు పేపర్ తీసుకొని అందులో బాగా పిసికిన పేని రవ్వ పెట్టి చపాతీలాగా తిక్కాల. తిక్కిన తర్వాత పూర్ణం ఉండని తీసుకొని ఒకటి అందులో పెట్టుకొని దాన్ని కవర్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసి పక్కన వేసుకోవాలి. 2 చేతులకి బాగా ఆయిల్ అంటించుకొని బాగా తిక్కుకున్న తర్వాత బాగా వేడి పెనం మీద వేయాలి. పెనం మీద వేసి మెల్లగా ఆకు తీసేయాలి. దానిపైన గసగసాలు కానీ నూనె కానీ అలా వేయాలి. గసగసాలు వేసానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ బదులు మీకు నచ్చితే మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకో ఓలిగ వేస్తున్నా. ఒక ఓలిగ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసాం. ఇంకో ఓలిగ వేసాం. మళ్ళీ గసగసాలు బాగా వేసి కొంచెం ఆయిల్ వేసి
ఇప్పుడు మెల్లగా బాగా కాలిన తర్వాత అటువైపుకు మెల్లగా తిప్పుకోవాలి. బాగా క్రిస్పీగా వచ్చినాయండి మా ఓలిగలు. బాగా రెడ్గా వచ్చింది కదా, ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసుకొని తినండి. టేస్టీగా ఎమ్మీగా ఉంటున్నాయి ఓలిగలు. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఓలిగలు రెడీ అయిపోయినాయి. ఈ విధంగానే మీరు కూడా ట్రై చేసి ఈ విధంగానే నాకు ఫోటో పెట్టండి. లైక్ కొట్టి షేర్ కొట్టండి. ఈ ఓలిగలు మీరు కూడా ట్రై చేసి నచ్చితే ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి. ఇది నా మొదటి వీడియో కాబట్టి నాకు కొంచెం భయంగా ఉంది. నెక్స్ట్ నుంచి క్లియర్గా ఉంటాయి. ఇవాల్టి వీడియో ఇది. మళ్ళీ రేపు